నమస్తే, వెల్కమ్ టు నాగవేణి క్రియేషన్స్. ఇది పిస్తా కలర్ శారీ అండి. ఈ కలర్ శారీ పైన నేను పింక్ కలర్ తోటి ఒక ఫ్లవర్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ డిజైన్ తీసుకున్నాను నేను. ఈ డిజైన్కి నేను ఏం కలర్ యూజ్ చేస్తున్నానంటే ఇది వైట్, రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీను, ఈ 5 కలర్స్ని యూజ్ చేసి నేను డిజైన్ వేసి చూపిస్తాను. ఫస్ట్గా ఈ వైట్, రెడ్ తీసుకొని ఈ కలర్ మిక్సింగ్ చేసి షేడింగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్లవర్కి. ఇప్పుడు ఫస్ట్ వైట్ తీసుకున్నానండి. వైట్లో కొంచెం రెడ్ వేసానండి. రెడ్లో వైట్ వేయకూడదండి, వైట్ ఎక్కువ తీసుకోండి, రెడ్ చాలా తక్కువ తీసుకొని మిక్స్ చేయండి. అంటే బేబీ పింక్ ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, ఆ కలర్ రావాలన్నమాట మనకి మిక్స్ చేస్తే. ఆ బేబీ కలరు నేను బేస్ అనమాట, ఫ్లవర్కి నేను బేస్ వేస్తున్నాను అనమాట అండి. ఇది వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కలర్స్, షేడింగ్స్, మిక్సింగ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఫస్ట్ నేను పింక్ కలర్కి అదే బేబీ పింక్ తీసుకున్నాను కదండి. ఫస్ట్ ఆ బేబీ పింక్ అంతా కూడా ఈ ఫ్లవర్ అంతా చాలా ఫాస్ట్గా అప్లై చేసేస్తున్నానండి. ఎందుకంటే ఆరిపోకుండా వేయాలి కదా మళ్ళీ షేడింగ్స్, అందుకోసం చాలా ఫాస్ట్గా వేస్తున్నాను. మీరైతే ఒక్కొక్క పెటల్ వేయాలనుకుంటే వేసేయండి. ఇప్పుడు నేను దీనిపైన రెడ్ వేసానండి. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా వైట్లో రెడ్, అదే రెడ్ తీసుకొని నేను ఒక్కొక్క పెటల్ కింద నుండి పైకి మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇలా స్ట్రోక్ లాగా పైకి వేస్తున్నాను. ఇప్పుడు కింద మనం బేస్ ఏం వేసుకున్నామండి, బేబీ పింక్ వేసాం కదా, ఆ బేబీ పింక్లో మళ్ళీ ఈ డార్క్ షేడ్ అదే రెడ్ మళ్ళీ మనం మిక్స్ చేస్తున్నాం పైన చూడండి. ఇట్లా నీట్గా అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఏ పెటల్కి ఆ పెటల్ అంతా కూడా నీట్గా మిక్స్ అయిపోయేలాగా చూడండి. అన్నీ ఒకేలాగా ఏమీ రావాలని ఏమీ లేదండి, ఒక్కొక్క పెటల్ ఒక్కోలా వస్తుంది షేడింగ్. ఇప్పుడు నేను పైన వైట్ తీసుకున్నానండి. వైట్ తోటి నేను మళ్ళీ పైనుండే పెటల్కి పైన మిక్స్ చేస్తున్నాను. కిందేమో డార్క్ వేసాం కదా, పైనేమో లైట్ కలర్ వేస్తామన్నమాట. బేబీ పింక్లో ఈ వైట్ మిక్స్ చేస్తున్నాం. పైన మిక్స్ అంటే కొంచెం షేడింగ్ లాగా ఇస్తామన్నమాట. అవుట్లైన్ అంతా కూడా నీట్గా వేసుకుంటే రావాలండి. దీనికి మళ్ళీ అవుట్లైన్ వేయడం అంటే ఏమో ఉండదు. ఇప్పుడే దీన్ని వైట్ తోటి నీట్గా చేసుకుంటే వచ్చేసేయాలి షేప్ అంతా కూడా. నేను ఫ్లాట్ బ్రష్ 1 తీసుకున్నానండి దీనికి. ఇప్పుడు నేను సెంటర్లో కొంచెం డార్క్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఇదే రెడ్ వేసామనుకోండి డార్క్ కోసం, అసలు అందులో మిక్స్ అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ రెడ్లో ఒక్క చిన్న డ్రాప్ అనమాట అండి, రెడ్లో కొంచెంగా బ్లాక్ మిక్స్ చేస్తాను. నాకు మెరూన్ షేడ్ కోసం
మీరు బ్లాక్లో రెడ్ వేయొద్దండి. రెడ్లో బ్లాక్ చిన్నది చాలా కొంచెంగా తీసుకోండి, లేదంటే ఎక్కువ బ్లాక్ షేడే వచ్చేస్తుంది మీకు. నాకు మెరూన్ షేడ్ కోసం కొంచెంగా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు డార్క్ షేడ్ తెలుస్తుంది కదండి. ఇందాక రెడ్ వేసినప్పుడు అందులో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెటల్స్కి మధ్యలో కూడా ఒక లైన్ వేస్తున్నానండి. ఈ సెంటర్ పార్ట్ అంతా కూడా నేను సెపరేట్గా డార్క్ షేడ్ అంటే కొంచెం డార్క్ వేస్తున్నాను అనమాట. పైనేమో లైట్ కలరు, కిందేమో డార్క్. ఇప్పుడు ఈ ఫ్లవర్కి కలర్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందండి. ఫస్ట్ వైట్లో రెడ్ కలిపాము, బేబీ పింక్ వచ్చింది. బేబీ పింక్ని బేస్ వేసాము, దానిపైన రెడ్ వేసాము. తర్వాత పెటల్కి చివరిన వైట్ తోటి మళ్ళీ మిక్స్ చేసి చిన్న షేడింగ్ ఇచ్చాము. ఇప్పుడు సెంటర్ పార్ట్ని ఇంకొంచెం డార్క్ చేయడం గురించి రెడ్లో కొంచెం బ్లాక్ చేసి మెరూన్ షేడ్ వేసాము. ఆ రెడ్, వైట్, బ్లాక్ ఈ మూడు లైట్ కావాలంటే వైట్ కలిపాము, డార్క్ కావాలంటే బ్లాక్ కలిపాము. ఇప్పుడు ఈ సెంటర్లో మనకి పోలెండ్స్ ఉంటాయి కదండి, దానికోసం గ్రీన్ వేసాను. గ్రీన్ పైన ఎల్లో తోటి డాట్స్ పెట్టాను అనమాట అండి. ఇప్పుడు ఈ పెటల్కి మధ్యలో మనం గీతలు వేసుకున్నాం కదండి, ఆ గీతలకి అటు ఇటు కూడా నేను బ్లాక్ తోటి చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను. మీకు దీనికి అవుట్లైన్ గ్లిట్టర్స్ వేసుకోవచ్చు, లైనర్స్ ఉంటాయి కదండి, అవి కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇంకా షైనింగ్ కావాలి అనుకుంటే మనం గ్లిట్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లీవ్స్కి వచ్చి నేను బేస్ అంతా కూడా గ్రీన్ వేసేస్తున్నానండి. ఇదే కాంబినేషన్ మనం ఎల్లో కలర్తో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లీవ్స్కి వన్ సైడ్ వచ్చి మిడిల్లో హాఫ్ పార్ట్ వరకు బ్లాక్ వేసానండి. ఇంకో పార్ట్కి అటు పక్క నుంచి బ్లాక్ వేసాను చూడండి. ఇవి చిన్న చిన్న స్ట్రోక్స్ అనమాట అండి ఇప్పుడు నేను వేసేవి. ఇప్పుడు వీటికి కూడా మనం అవుట్లైన్ షేప్ చేసుకుంటూ వచ్చేసేయాలండి, ఎందుకంటే వీటికి అవుట్లైన్స్ అంటే ఏముండదు, మళ్ళీ ఇవ్వము. ఇప్పుడు నేను ఎల్లో తీసుకొని మిడిల్ పార్ట్లో మనకి గ్యాప్ ఉంది కదండి, అక్కడ ఆ చివరి నుంచి మళ్ళీ షేప్ చేసుకుంటే లీఫ్ కట్ నుండి నేను వేసుకుంటూ వస్తాను. ఒక లీఫ్ని 2 పార్ట్స్ కింద వేసాం కదండి, ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ ఫ్లవర్కి నేను చిన్న లీవ్స్ వేస్తున్నానండి. నేను గ్రీను ఎల్లో డైరెక్ట్గా తీసుకుని వేసేస్తున్నాను.
ఇప్పుడు నేను జీరో బ్రష్ తోటి బ్లాక్ తీసుకొని లీవ్స్కి అక్కడక్కడ బ్లాక్ టచ్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో చిన్న చిన్న గీతలు పెట్టి అక్కడక్కడ టచ్ చేస్తున్నాను బ్లాక్ని. ఇంతేనండి ఈ ఫ్లవర్. ఇది శారీ అంతా కూడా నేను అక్కడక్కడ బంచెస్ కింద వేస్తాను. పళ్ళుకి వచ్చి పెద్దది వేస్తానండి. పళ్ళు పాటు కూడా అది ఎలా వేసుకోవాలి శారీ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ఇదంతా శారీ అంతా చిన్న చిన్న బంచెస్ వేస్తాను. ఇప్పుడు ఇదే కాంబినేషను రెడ్ పైన కూడా చాలా బాగుంటుందండి, బ్లాక్ పైన బాగుంటుంది. ఇదిగోనండి ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.